హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిఎడ్ ఫస్ట్ ఇయర్లో ఉన్న మ్యాథమెటిక్స్ మెథడాలజీకి సంబంధించిన చాప్టర్స్ గురించి తెలుసుకుందాం. ఇది మనకి డిఎడ్లో డ్రాఫ్ట్ కాపీలు ఇచ్చారు కదా, మ్యాథ్స్ సంబంధించి మెథడాలజీ సంబంధించివి, బోధనా పద్ధతులకు సంబంధించినవి. సో ఆ బుక్ ప్రకారం మనం ఇప్పుడు నేర్చుకుందాము. అంటే మనకి కంటెంటు ప్లస్ మెథడాలజీ కూడా ఉంటుంది కాబట్టి, మెథడ్స్ కూడా ఉంటుంది కాబట్టి 6 మార్క్స్ గ్యారంటీగా మెథడ్స్కి ఉంటుంది. కాబట్టి మనం ఈ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన మ్యాథమెటిక్స్ సంబంధించింది చదువుకోవాలి, సెకండ్ ఇయర్కి సంబంధించిన మెథడ్స్ గురించి కూడా చదువుకోవాలి. ఓకే, ముందుగా మనం ఫస్ట్ చాప్టర్ గణిత శాస్త్ర పరిచయం. సో ఇది చూద్దాం. మొత్తం మనకి ఇక్కడ 7 చాప్టర్స్ ఉన్నాయి. సో 7 చాప్టర్లో మొదటి చాప్టర్ చూద్దాం, గణిత శాస్త్ర పరిచయం. నేను సంతోషంగా లేనని భావిస్తే సంతోషం పొందడానికై గణితాన్ని చేస్తాను. నేను సంతోషంగా ఉంటే ఆ సంతోషం కొనసాగించడానికి గణితం చేస్తాను అని చెప్పిన శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ రెన్వి. సో మనకి ఇక విషయక్రమం ఇచ్చాడు. మనం ముఖ్యంగా ఏ విషయాలు నేర్చుకుంటామో ఇక్కడ ఇవ్వడం జరిగింది, అదేవిధంగా లక్ష్యాలు కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి ఇది అంత అవసరం లేదు ఇక్కడ. సో ముందుగా మనం అంటే ఈ చాప్టర్ ద్వారా మనం ఈ అంశాలు నేర్చుకుంటామన్నమాట. అంటే లక్ష్యాలు, పరిచయం, గణితం అంటే ఏమిటి, నిత్య జీవితంలో గణితం యొక్క ఆవశ్యకత ఏమిటి, గణితాన్ని మనం ఎందుకు బోధించాలి, గణిత అంశాలు ఏంటి, గణితీకరణ అంటే ఏమిటి, వీటి గురించి మనం తెలుసుకుంటాం అన్నమాట ఈ చాప్టర్ ద్వారా. సో మనకి ఇక్కడ పరిచయం ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే పరిచయం, ఇంట్రడక్షన్ ఏంటంటే మనకి నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్, అవసరం ఆవిష్కరణకు తల్లి లాంటిది. సో అనే నానుడిని నిజం చేస్తూ మానవుని నిత్య జీవితంలో అవసరాలను తీర్చడానికి పుట్టినది గణితం. దినదినాభివృద్ధి చెందుతూ నేడు ప్రతి వ్యక్తికి, సమాజానికి అంతర్భాగమై విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరచుకుంది. అదేవిధంగా విద్య, వైద్య, వ్యాపారం, వాణిజ్య, ఆర్థిక, పారిశ్రామిక, సాంకేతిక, రక్షణ వంటి రంగాలలో గణితం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. నిత్య జీవితంలో కూడా ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఏదో ఒక విధంగా గణితాన్ని ఉపయోగిస్తూనే ఉన్నాం. అందుకనే ప్రతి ఉపాధ్యాయ విద్యార్థి గణితం గురించి సమగ్ర అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగా ఈ అధ్యాయంలో గణిత నిర్వచనాలు, గణిత స్వభావం, గణితాన్ని ఎందుకు బోధించాలి, గణితీకరణ వంటి అంశాల గురించి తెలుసుకుంటారు. సో ఇక్కడ మనం ఏంటంటే ఇంట్రడక్షన్ ఇచ్చాడు. అసలు గణితం అంటే ఏంటి, గణితం ఎందుకు నేర్చుకోవాలి, దానికి సంబంధించిన అంశాలు ఏంటి అనేది మొత్తం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్, చాలా ఇంపార్టెంట్ కొటేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. అంటే ఏదైనా మనం ఆవిష్కరించాలంటే అవసరం ఉండాలి, ఏదైనా కొత్త విషయం కనిపెట్టాలంటే అవసరం ఉండాలి. సో అవసరం అనేది ఆవిష్కరణకు తల్లి లాంటిదని చెప్పడం జరిగింది ఇక్కడ. అదేవిధంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనిషికి మాతృభాష తర్వాత తన జీవితంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించే సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే అది గణితం, మర్చిపోవద్దు. సో అటువంటి గణితం గురించి మనం అందరం కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఇక్కడ సబ్జెక్టులకు వస్తున్న వాడు ఏంటంటే ఫస్ట్ గణితం అంటే ఏమిటి, గణితం నిజ జీవితంలో ఎక్కడ ఏ రూపంలో కనిపిస్తుంది. సో ఇది కాన్సెప్ట్ ఇక్కడ. ఓకే, గణితం అంటే ఏమిటి, ముందుగా గణితం అంటే ఏమిటి, ఈ డెఫినేషన్స్ బాగా జ్ఞాపకం పెట్టుకోండి అందరూ కూడా. ఇక్కడ చూడండి ఒకసారి మొత్తం పేరా చదివితే మనకు అర్థమవుతుంది. మ్యాథమెటిక్స్ అనే పదం ప్రాచీన గ్రీక్ భాష అయిన మ్యాథ్నో, నవీన గ్రీక్ భాష అయిన మ్యాథైనో అనే పదాల నుండి ఉత్పన్నమైనది. ఈ రెండింటి అర్థం నేర్చుకోవడం, టు లెర్న్. మరొక విధంగా గ్రీక్ భాషలో మ్యాంథెనీన్ అంటే నేర్చుకోవడం, టెక్నే అంటే ఒక కళ కానీ సూక్ష్మ పద్ధతి కానీ అనే అర్థాన్నిచ్చే పదాల నుంచి మ్యాథమెటిక్స్ ఉత్పన్నమైనది. కనుక
మ్యాథమెటిక్స్ అనగా విషయాలకు సంబంధించిన వివిధ సూక్ష్మ పద్ధతులను నేర్చుకునే కళ అనవచ్చు. మ్యాథమెటిక్స్ లాటిన్ భాషలో ఆర్స్ మ్యాథమెటికా అనే పదంతో సూచిస్తారు. దీని అర్థం గణిత కళ, ద మ్యాథమెటికల్ ఆర్ట్. అదేవిధంగా మ్యాథమెటిక్స్కి సమాన సంస్కృత పదం గణిత. సంస్కృతంలో గన్ అనగా లెక్కించుట లేక గణించుట లేక లెక్కించుట. దీని నుంచే తెలుగులో గణితం అనే పదం ఉద్భవించింది. ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి మ్యాథమెటిక్స్ అనే ఇంగ్లీష్ పదం, మ్యాథమెటిక్స్ అనే ఇంగ్లీష్ పదం దేని నుంచి ఉద్భవించిందంటే ప్రాచీన గ్రీక్ భాష ఉంది కదా, ఆ ప్రాచీన గ్రీక్ భాష ఒక పదం ఉంది, అది మ్యాంథనో. నెక్స్ట్ నవీన గ్రీక్ భాష అయిన మ్యాథైనో. ఇదేమో మ్యాంథనో, ఇది మ్యాథైనో. ఈ రెండు పదాల నుంచి పుట్టిందే మ్యాథమెటిక్స్. ఓకే, మ్యాథమెటిక్స్ ఇది ఫస్ట్ పాయింట్. ఓకే, ప్రాచీన గ్రీక్ భాష పదం మ్యాంథనో, నవీన గ్రీక్ భాష పదం మ్యాథైనో అనే ఈ రెండు పదాల నుంచి మ్యాథమెటిక్స్ అనే పదం, ఇంగ్లీష్ పదం పుట్టింది. సో ఈ రెండింటి పదాలకి అర్థం ఏంటి అంటే టు లెర్న్, నేర్చుకోవడం. టు లెర్న్ అంటే నేర్చుకోవడం. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఈ రెండింటి అర్థం నేర్చుకోవడం. సో మరొక విధంగా గ్రీక్ భాషలో మ్యాంథెనీన్ అంటే నేర్చుకోవడం. సో ఈ మ్యాథమెటిక్స్ అనే పదం మరొక డెఫినేషన్ ఉంది ఇక్కడ. అదేంటంటే ఈ మ్యాథమెటిక్స్ అనే పదం, ఈ పదం ఉంది కదా మ్యాథమెటిక్స్ అనే పదం, ఈ పదం మ్యాంథెనీన్ అనే ఈ గ్రీక్ పదం టెక్నే అనే గ్రీక్ పదం, ఈ రెండు పదాల నుంచి ఈ మ్యాథమెటిక్స్ అనే పదం పుట్టిందని కూడా ఒక డెఫినేషన్ ఉంది. సో మనకి గ్రీక్ భాషలో మ్యాంథెనీన్ అంటే నేర్చుకోవడం. మ్యాంథెనీన్ అంటే ఏంటి? నేర్చుకోవడం. నెక్స్ట్ టెక్నే అంటే ఒక కళ లేదా సూక్ష్మ పద్ధతి. సో ఈ రెండు పదాల నుంచి కూడా మ్యాథమెటిక్స్ అనే పదం పుట్టింది. మ్యాంథెనీన్ అంటే నేర్చుకోవడం, టెక్నే అంటే ఒక కళ లేదా సూక్ష్మ పద్ధతి అని అర్థం. సో ఇప్పుడు మనం మ్యాథమెటిక్స్ అంటే ఏం చెప్పచ్చు? గణితం అంటే ఇప్పుడు సింపుల్గా మనం నిర్వచనం చెప్పచ్చు. కనుక మ్యాథమెటిక్స్ అనగా విషయాలకు సంబంధించిన వివిధ సూక్ష్మ పద్ధతులను నేర్చుకునే కళ అనవచ్చు. ఇది డెఫినేషన్ వాడు ఇచ్చారనమాట. అంటే ఈ రెండు పదాల నుంచి వచ్చిన డెఫినేషన్ అనమాట. ఏంటి రెండు పదాలు? మ్యాంథెనీన్ అంటే నేర్చుకోవడం, టెక్నే అంటే ఒక కళ లేదా సూక్ష్మ పద్ధతులు. అవునా? ఇప్పుడు మ్యాథమెటిక్స్ అంటే ఏం చెప్పచ్చు? మ్యాథమెటిక్స్ అనగా విషయాలకు సంబంధించిన వివిధ సూక్ష్మ పద్ధతులను నేర్చుకునే కళ అనవచ్చు. ఓకే, ఇదొక డెఫినేషన్. అంటే ఇదొకటి, ఇక్కడికి మళ్ళీ ఇదొకటి, రెండు. ఇంకోటి మూడోది వస్తుంది చూడండి. మ్యాథమెటిక్స్ లాటిన్ భాష ఆర్స్ మ్యాథమెటికా అనే పదంతో సూచిస్తారు. దీని అర్థం ఏంటి? గణిత కళ, ద మ్యాథమెటికల్ ఆర్ట్ అని అర్థం. ఓకే, ఆర్స్ మ్యాథమెటికా అనే పదంతో సూచిస్తారు. ఇది మూడో పాయింట్, మూడో బిట్టు జ్ఞాపెట్టుకోవాలి. అదేవిధంగా మ్యాథమెటిక్స్కి సమాన సంస్కృత పదం కూడా ఉంది. అంటే నాలుగో బిట్ అన్నమాట, గణిత. సో మ్యాథమెటిక్స్ సమానమైన సంస్కృత పదం ఏంటి? గణిత. సో సంస్కృతంలో గన్ అనగా గణించుట లేక లెక్కించుట. ఇది ఒక ఐదో బిట్టు. సో దీని ప్రకారం మనం సంస్కృతంలో ఉన్న గన్ అనే పదం ప్రకారం గణించుట లేక లెక్కించుట అని కూడా మ్యాథమెటిక్స్ సంబంధించిన డెఫినేషన్ ఇవ్వచ్చు అన్నమాట. దీని నుంచే తెలుగులో
గణితం అనే పదం ఉద్భవించింది. ఈ విధంగా మనం గణితం అంటే ఏమిటో తెలుసుకోవచ్చు. సో ఒక్కసారి మళ్ళీ నేను రివిజన్ చేస్తాను. గణితం అర్థం. మ్యాథమెటిక్స్ అనే ఆంగ్ల పదం ప్రాచీన గ్రీకు భాష అయిన మ్యాథెనో, నవీన గ్రీకు భాష అయిన మ్యాథెనో అనే పదాల నుంచి ఉత్పన్నమైంది. వీటి అర్థం ఏంటంటే టు లెర్న్. నెక్స్ట్ రెండో బిట్ ఏంటి? మ్యాథమెటిక్స్ అనే ఆంగ్ల పదం మ్యాంథనీన్ మరియు టెక్నే అనే గ్రీక్ పదాల నుంచి వచ్చింది. నెక్స్ట్ గ్రీక్ భాషలో మూడో పాయింట్. గ్రీక్ భాషలో మ్యాంథనీన్ అంటే నేర్చుకోవడం, టెక్నే అంటే ఒక కలగ లేక సూక్ష్మ పద్ధతి అని అర్థం. తర్వాత గణితం అంటే విషయాలకు సంబంధించిన వివిధ సూక్ష్మ పద్ధతులను నేర్చుకునే ఒక కళని కూడా అనవచ్చు. మ్యాథమెటిక్స్ను లాటిన్ భాషలో ఆర్స్ మ్యాథమెటికా అని పిలుస్తారు. దీని అర్థం ద మ్యాథమెటికల్ ఆర్ట్, గణిత కళ అని అర్థం. మ్యాథమెటిక్స్కి సమాన సంస్కృత పదం గణితం ఉంది. సంస్కృతంలో గన్ అనగా లెక్కించుట లేదా గణించుట అని అర్థం. సంస్కృతంలోని గన్ అనే పదం నుంచే తెలుగులో గణితం అనే పదం ఉద్భవించింది. ఈ విధంగా మనం క్లియర్గా గణితం అంటే ఏమిటో తెలుసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంకా గణితం అంటే నిర్వచనాలు చాలామంది సైంటిస్టులు ఇచ్చారు. దాని గురించి కూడా తెలుసుకుందాం ఇప్పుడు. గణిత నిర్వచనాలు. ఏనుగు అంటే ఇక్కడ డొప్పలాగా ఉంటుందని ఒక సైంటిస్టు, నునుపుగా తివాచిలా ఉంటుంది ఒక ఆయన, కుచ్చులాగా సన్నగా ఉంటుందని ఒక ఆయన, శంకు ఆకారంలో ఉంటుందని ఒక ఆయన, స్తూపాకారంగా ఉంటుంది ఒక ఆయన. ఈ విధంగా మనం ఈ నిర్వచనాల గురించి చూడవచ్చు. సరే, ఇక్కడ చూడండి ఒకసారి. ఇప్పుడు గణితానికి వివిధ గణిత శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు తమ దృక్కోణాల నుంచి ఇచ్చిన నిర్వచనాలను పరిశీలిద్దాం. సో ఒక సైంటిస్ట్ యొక్క ఆలోచన ప్రకారం, తన యొక్క దృక్కోణం, మ్యాథమెటిక్స్ మీద ఉన్న తన యొక్క దృక్పథం ప్రకారం ఏ విధంగా మ్యాథమెటిక్స్ తను చూశాడో దాని మీద ఆయన ఒక డెఫినేషన్ ఇచ్చాడు. ఆ డెఫినేషన్ ఏంటో మనం నేర్చుకుందాం. ఓకే, అరిస్టాటిల్ తీసుకోవాలి. ముందుగా అరిస్టాటిల్ ఏం చెప్పాడు అంటే గణితం అంటే పరిమాణ శాస్త్రం. మర్చిపోవద్దు, ఫస్ట్ బిట్ ఇది. ఇక్కడ ఈ గణిత నిర్వచనాల్లో, శాస్త్రజ్ఞులు ఇచ్చిన నిర్వచనాలలో అరిస్టాటిల్ ఏం చెప్పాడు? గణితం అంటే పరిమాణ శాస్త్రం. మ్యాథమెటిక్స్ ఈజ్ ద సైన్స్ ఆఫ్ క్వాంటిటీ. అరిస్టాటిల్ చెప్పాడనమాట. అంటే ఈయన ఏ దృష్టిలో పెట్టుకుని చెప్పాడు? పరిమాణ శాస్త్రం అంటే తిను ఏ రకంగా చూశాడంటే వివిధ రకాల కొలతలను దృష్టిలో ఉంచుకుని ఇతను ఈ నిర్వచనం ఇచ్చాడనమాట. వివిధ రకాల కొలతలు ఉన్నాయి కదా, మెజర్మెంట్స్ ఉన్నాయి కదా, మెజర్మెంట్స్ ప్రకారం ఇది ఒక పరిమాణ శాస్త్రమును, పరిమాణం అంటే కొలిచేది అనేది అరిస్టాటిల్ యొక్క దృక్కోణం. సో నెక్స్ట్ అగస్ట్ కోమ్టే ఏం చెప్పాడు? అగస్ట్ కోమ్టే అంటే గణితం అంటే పరోక్ష మాపనం. ఇతను ఇండైరెక్ట్గా కొలిచేదని ఇతను చెప్పాడు. సో గణితం అంటే పరిమాణ శాస్త్రం అని అరిస్టాటిల్ చెప్పాడు. అంటే అతను కొలతల ప్రకారం చెప్పాడు అనమాట. కొలతల ప్రకారం దృష్టిలో ఉంచుకుని ఇచ్చిన నిర్వచనం ఇది. సో ఇక్కడ అగస్ట్ కోమ్టే ఏం చెప్పాడంటే మ్యాథమెటిక్స్ ఈజ్ ద సైన్స్ ఆఫ్ ఇండైరెక్ట్ మెజర్మెంట్ అని, అంటే పరోక్షంగా కొలిచేది అని తిని చెప్పాడు. తిని ఏ దృష్టిలో పెట్టి చెప్పాడంటే గ్రహాల మధ్య దూరం, అణు పరిమాణం వంటి వాటిని ప్రత్యక్షంగా కొలవలేం అని దృష్టిలో ఉంచుకుని ఇచ్చిన నిర్వచనం. సో ఇతను ఆగస్ట్ కోమ్టే అనే ఏం చేయాలంటే విశ్వంలో ఉన్న గ్రహాల మధ్య దూరం, భూమికి చంద్రుడికి మధ్య ఉన్న ఈ కొలతని మనం డైరెక్ట్గా టేపెట్టి కొలలేం కదా. సో పరోక్షంగా కొలుస్తున్నాం, కొన్ని లెక్కలు తీసుకుని పరోక్షంగా కొలుస్తున్నాం. సో కాబట్టి ఈ గణితం అంటే అతను ఏం చెప్పాడంటే పరోక్ష మాపనం. ఆగస్ట్ కోమ్టే ఆయన ఏం చెప్పాడు? పరోక్ష మాపనం అని చెప్పాడు. గ్రహాల మధ్య దూరం కానీ, అణుపరిమాణం, అణువు యొక్క పరిమాణం కానీ ఇవన్నీ కూడా మనం ప్రత్యక్షంగా కొలవలేము కాబట్టి దాని దృష్టిలో ఉంచుకుని ఇచ్చిన నిర్వచనం. సో మన ఇక్కడ జ్ఞాపకం పెట్టుకొని అరిస్టాటిల్ గణితం అంటే పరిమాణ శాస్త్రం అని చెప్పాడు. అగస్ట్ కోమ్టే గణితం అంటే పరోక్ష మాపనం. మ్యాథమెటిక్స్ ఈజ్ ద సైన్స్ ఆఫ్ ఇండైరెక్ట్ మెజర్మెంట్. అగస్ట్ కోమ్టే. నెక్స్ట్ మూడోది చూద్దాం. గణితం అంటే
గణితం అంటే అవసరమైన నిర్ధారణలను రాబట్టే శాస్త్రం. బెంజమిన్ పియర్స్. మ్యాథమెటిక్స్ ఈజ్ ద సైన్స్ దట్ డ్రాస్ కన్క్లూజన్స్. బెంజమిన్ పియర్స్. సో ఇక్కడ మనం బెంజమిన్ పియర్స్ శాస్త్రజ్ఞుడు అతనేం చెప్పాడు అంటే గణితం అంటే అవసరమైన నిర్ధారణలను రాబట్టే శాస్త్రం. అవసరమైన నిర్ధారణ అంటే ప్రకృతిలో కొన్ని విషయాలను మనం పరిశీలిస్తాం. సో కొన్ని విషయాలు పరిశీలిస్తాం. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కాకి గాలిలో ఎగురును, పిచ్చుక గాలిలో ఎగురును, గ్రద్ద గాలిలో ఎగురును. దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, ఒక నిర్ధారణకు రావచ్చు. కాకి గాలిలో ఎగురుతుంది, పిచ్చుక గాలిలో ఎగురుతుంది, గ్రద్ద గాలిలో ఎగురుతుంది. ఈ కాకి, పిచ్చుక, గ్రద్ద వంటివి ఏంటంటాం మనం, పక్షులు అంటాం. ఈ పక్షులు గాలిలో ఎగురును అనే నిర్ధారణకి రావచ్చు అన్నమాట. సో గణితం అంటే అవసరమైన నిర్ధారణ రాబట్టే శాస్త్రం అని బెంజమిన్ పియర్స్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు మీకు అర్థం అవడం కోసం. ఓకే, బెంజమిన్ పియర్స్ చెప్పడం జరిగింది అన్నమాట. మ్యాథమెటిక్స్ ఈజ్ ద సైన్స్ దట్ డ్రాస్ కన్క్లూజన్స్. బెంజమిన్ పియర్స్ చెప్పాడు. సో ఇదే ఆగమన చింతన విధానం మరియు సిద్ధాంతాలలో ఉపపత్తులను దృష్టిలో ఉంచుకుని ఇచ్చిన నిర్వచనం. ఆగమన చింతన విధానం సో మరియు సిద్ధాంతాలలో ఉపపత్తులను దృష్టిలో ఉంచుకుని ఇచ్చిన నిర్వచనం. ఒక థీరం, ఏదైనా థీరం దానికి ప్రూఫ్ రాబట్టాలి అంటే సో ఈ థీరం ఇదొక థీరం తీసుకుందాం. త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు. దీనికి ఉపపత్తి చేయడంలో మనం త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు అని నిర్ధారణకు వస్తామన్నమాట. సో ప్రూఫ్ ఉపపత్తులను దృష్టిలో ఉంచుకుని ఇచ్చిన నిర్వచనం అన్నమాట. సో గణితం అంటే అవసరమైన నిర్ధారణలు రాబట్టే శాస్త్రం అని బెంజమిన్ పియర్స్ చెప్పాడనమాట. నెక్స్ట్ తర్వాత 4వ డెఫినేషన్ తీసుకుందాం. 4వ డెఫినేషన్, గణితం అంటే వివిధ వస్తువులను ఒకే పేరుతో సూచించే కళ. హెన్రీ పాయిన్కేర్. సో ఈయన ఇచ్చిన డెఫినేషన్ అంటే గణితం అంటే వివిధ వస్తువులను ఒకే పేరుతో సూచించే కళ అని హెన్రీ పాయిన్కేర్ చెప్పాడనమాట. నెక్స్ట్ 5వ డెఫినేషన్ ఏంటంటే హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అనే లాక్ అనే ఆయన ఈయన చెప్పాడు. సో ఒకసారి చూడండి, ఇక్కడ హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం. నెక్స్ట్ గణితం అంటే వివిధ వస్తువులను ఒకే పేరుతో సూచించే కళ అని హెన్రీ పాయిన్కేర్ ఈయన చెప్పాడు. ఓకే, హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గం గణితం అని లాక్ చెప్పాడు అనమాట. సో ఈ విధంగా కొన్ని డెఫినేషన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మళ్ళీ యూపీ టెక్స్ట్ బుక్లో ఇంకా ఎక్కువ డెఫినేషన్స్ ఉంటాయి, అవి కూడా మనం చదువుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ సేకరించింది అన్నాడు, ఇది పక్కన పెట్టండి, ఇది మనకు కాదు ఇంకా ఇప్పుడు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించింది కాబట్టి మనం ఇవేమీ చూడక్కర్లేదు. నెక్స్ట్ 1 పాయింట్ ఇక్కడ ఏం లేదు, గణితం గురించి ఇతర విద్యావేత్తలు గణిత శాస్త్రవేత్తలు ఇచ్చిన నిర్వచనాలు సేకరించింది అన్నాడు. సో నిర్వచనాలన్నింటినీ పరిశీలించిన పిదప గణితం గురించి మీరైన శైలిలో నిర్వచనాన్ని ఇవ్వండి. సో మనం ఒక డెఫినేషన్ ఇవ్వమన్నాడు. వీళ్ళందరూ డెఫినేషన్స్ ఇచ్చిన తర్వాత మనకు ఒక దృక్కోణం వస్తుంది, దాని ప్రకారం కూడా మనం నిర్వచనం ఇవ్వచ్చు. నెక్స్ట్ 1.2.3 గణితం స్వభావం. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం అంటే చూడండి, గణితం అంటే ఏంటో నేర్చుకున్నాం. ఓకే, గణితం అంటే ఏమిటో నేర్చుకున్నాం. ముందుగానే మనకి ఇక్కడ మనం ఏం నేర్చుకుంటామో చెప్పడం జరిగింది. సో పరిచయం అంటే అక్కడితో వదిలిపెట్టేయండి, ఇక్కడితో వదిలేయండి. ఇక్కడ నుంచి మెయిన్ గణితం అంటే ఏమిటి. సో ఇప్పుడు చూసాం గణితం నిజ జీవితంలో ఎక్కడ ఏ రూపంలో కనిపిస్తుంది. సో నెక్స్ట్ నిత్య జీవితంలో గణిత ఆవశ్యకత మరియు ప్రాముఖ్యత ఏమిటి, గణితాన్ని మనం ఎందుకు బోధించాలి, గణితంలో ఉన్న అంశాలు ఏంటి, గణితీకరణ అంటే ఏమిటి, ఇవన్నీ అన్నింటి గురించి కూడా మనం నేర్చుకుంటాం. ముందుగా ఇప్పుడు మనం గణితం అంటే ఏంటో నేర్చుకున్నాం, గణిత నిర్వచనాల గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు గణిత స్వభావం, సో గణితం ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క స్వభావం ఏమిటి, పై నిర్వచనాలన్నింటినీ అర్థం చేసుకున్న తర్వాత గణిత స్వభావానికి చెందిన అంశాలను ఉపాధ్యాయ విద్యార్థి అవగాహన చేసుకుని వాటిని బోధనలో అన్వయింప చేయాలి. మర్చిపోకూడదు. గణిత స్వభావం అంటే గణితం ఎలా ఉంటుంది, అది తేలిగ్గా ఉంటుందా, కష్టంగా ఉంటుందా, లేదా ఏ విధంగా వాటిలో అంశాలు ఎలా ఉంటాయి, గణిత సంబంధించిన
అంశాలు ఎలా ఉంటాయి, గణిత సంబంధించిన పరిక్రియ ఎలా ఉంటాయి, దాని స్వభావం ఏమిటి, దీని గురించి తెలుసుకుని దాని ప్రకారం మనం బోధనలో నేర్చుకున్న అంశాలన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి, అన్వయింప చేయాలి. ఓకే, ఇప్పుడు మొదటిది ఏంటంటే ఫస్ట్ది గణితంలో గణిత స్వభావం గురించి నేర్చుకుంటాం మనం ఇక్కడ. గణిత స్వభావం మొదటి స్వభావం ఏంటి అంటే ఒకటోది, గణితంలో భావనలు ఒకదానిపై మరొకటి ఆధారపడతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. గణితంలో భావనలు ఒకదానిపై మరొకటి ఆధారపడతాయి. చూడండి, ఇక్కడ ఇచ్చేవాడు గణితంలో అంశాలు ఒకదానిపై మరొకటి ఆధారపడతాయి. అందుకే గణితాన్ని భావనల నిచ్చెన పద్ధతి, కాన్సెప్ట్ ల్యాడర్ ప్రాసెస్లో బోధించాలి. గణితాన్ని సిఎల్పి ప్రాసెస్లో మనం బోధించాలి లెక్కలు బోధించేటప్పుడు. ఉదాహరణకు సంఖ్యామానం, సంజ్ఞామానం బోధించిన తర్వాత సంకలనం బోధించిన తర్వాత గుణకారం బోధించాలి. సో ఇది మనం గణితంలో భావనలు ఒకదానిపై మరొకటి ఆధారపడతాయన్న దానికి ఒక ఉదాహరణ ఇవ్వడం జరిగింది. మీకు ఇంకా సింపుల్గా నేను ఏం చెప్తానంటే, ఒక కసాగు అనే లెక్క కట్టాలి అంటే సపోజ్ మనం 6కి 9కి కాసాగు ఎంత అని అడిగాడు. 6కి 9కి కాసాగు ఎంత అని అడిగాడు. సో విద్యార్థికి కసాగు కట్టడం తెలియాలంటే ముందుగా వాడికి ఏం తెలియాలి అంటే గుణిజాల గురించి తెలియాలి. ఏం తెలియాలి? గుణిజాల గురించి తెలియాలి. గుణిజాల గురించి తెలియాలి, అవునా? కసాగు అంటే అర్థం ఏంటి? కనిష్ట సామాన్య గుణిజం. సో కనిష్ట సామాన్య గుణిజం అంటే 6కి 9కి 6కి 9కి గుణిజాలు తీసుకుంటే సామాన్య గుణిజాలు తీసుకుంటే దాంట్లో కనిష్టమైనది ఏంటో తెలుసుకోవాలి. సో ముందుగా మనకు ఏం తెలియాలి? గుణిజాలు తెలియాలి, అంతే కదా? గుణిజాలు తెలియాలి. మళ్ళీ గుణిజాలు తెలిసిన తర్వాత 6కి 9కి గుణిజాలు తెలిసిన తర్వాత వాటిలో సామాన్య గుణిజాలు తెలుసుకోవాలి. గుర్తుంచుకోండి, గుణిజాలు తెలుసుకోవాలి మనం. 6కి 9కి గుణిజాలు తెలుసుకోవాలి. 6, 9 గుణిజాల్లో సామాన్య గుణిజాలు అంటే ఉమ్మడి గుణిజాలు తెలుసుకోవాలి. ఆ ఉమ్మడి గుణిజాల్లో చిన్నదేదో తెలుసుకోవాలి. సో అదే కనిష్టమైనదేదో కనుక్కోవాలి. అదే మనకు కాసాగు అవుతుంది, కనిష్ట సామాన్య గుణిజం అవుతుంది. సో ఇది కాన్సెప్ట్ ల్యాడర్ ప్రాసెస్ అన్నమాట. అంటే 6కి 9కి గుణిజాలు కట్టడం రావాలి. ఆ గుణిజాలు కట్టిన తర్వాత వాటిలో ఉమ్మడి గుణిజాలు ఏంటో రాయాలి. ఆ ఉమ్మడి గుణిజాల్లో కనిష్ట గుణిజం ఏదో మనం రాయాలి. సో ముందుగా గుణిజాలు తెలియాలి అంటే వాడికి గుణకారాలు వచ్చుండాలి, అంటే ఎక్కాలు వచ్చుండాలి. తర్వాత ఎక్కాలు తెలియాలి అంటే వాడికి గుణకారం వచ్చుండాలి. గుణకారం తెలియాలి అంటే వాడికి రిపీటెడ్ ఆవర్తన సంకలనం అంటే తెలియాలి. ఆవర్తన సంకలనం తెలియాలంటే ముందుగా సంకలనం అంటే ఏంటో తెలియాలి. సంకలనం తెలియాలంటే ముందు వాడికి సంఖ్యలు వచ్చి ఉండాలి. సో చూసారా, ఈ విధంగా సంఖ్యలు వస్తే వాడికి సంకలనం నేర్పుతాం. సంకలనం బాగా వస్తే వాడికి ఆవర్తన సంకలనం అంటే ఏంటో నేర్పుతాం. ఆవర్తన సంకలనం ద్వారా గుణకారం నేర్పుతాం. ఈ గుణకారం ద్వారా మనం ఎక్కాలు నేర్పుతాం. సో ఆ ఎక్కాల నుంచే వాడికి గుణిజాలు అనే కాన్సెప్ట్ని తీసుకొస్తాం. సో అదే తర్వాత ఈ గుణిజాల నుంచి సామాన్య గుణిజాలు నేర్పుతాం. సామాన్య గుణిజాల నుంచి కనిష్టమైనది నేర్పుతాం. దీన్నే మనం కాన్సెప్ట్ ల్యాడర్ ప్రాసెస్ సిఎల్పి అంటారు. సో ఈ పద్ధతిలో మనం బోధిస్తామన్నమాట. ఓకే, నెక్స్ట్ బోధనలో అన్వయం. ఇక్కడ మనం బోధించడంలో ఈ కాన్సెప్ట్ని ఎలాగా మనం అన్వయిస్తామంటే గణిత భావనలు బోధించేటప్పుడు గణిత స్వభావానికి చెందిన ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని బోధించాలి. గణిత స్వభావం ఏంటి? ముందుగా సింపుల్గా మనం సంఖ్యలు అంటే నేర్పాలి, సంకలనం నేర్పాలి, ఆవర్తన సంకలనం నేర్పాలి. దీనికి స్వభావం తెలుసుకున్న తర్వాత మనం డైరెక్ట్ మనం కాసాగు నేర్పేందుకు నేర్పలేము కదా. ఇవన్నీ కాన్సెప్ట్స్ వస్తాయి కానీ మనం నేర్పలేము. ఒక్కో మెట్టు ఎక్కుంటూ వెళ్ళాలన్నమాట. సో ఇవన్నీ నేర్పిన తర్వాతే వాడికి కాసాగు అంటే ఏంటో తెలుస్తుంది. అదేవిధంగా మనకు ఈ స్వభావం తెలిస్తే కనుక అప్పుడు మనం ఈజీగా మనం బోధనలో ఈజీగా మనం బోధించడానికి అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్
గణిత భావన అవగాహన చేసుకోవడంలో వెనుకబడినట్లయితే దానికి కారణం దానిపై ఆధారపడిన ముందు అంశాల బోధనా సమయంలో హాజరు కాకపోవడం లేదా వాటి పట్ల సమగ్ర అవగాహన లేదేమో పరిశీలించాలి. ఆ లోపాన్ని సరిచేయాలి. గణిత భావనలు బోధించేటప్పుడు గణిత స్వభావానికి చెందిన ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని బోధించాలి. అంతేకాకుండా ఒక విద్యార్థి ఏదైనా గణిత భావనను అవగాహన చేసుకోవడం వెనకబడినట్లయితే దానికి కారణం దానిపై ఆధారపడిన ముందు అంశాల బోధనా సమయంలో హాజరు కాకపోవడం లేదా వాటి పట్ల సమగ్ర అవగాహన లేదేమో పరిశీలించాలి. ఆ లోపాన్ని సరిచేయాలి. సపోజ్ మనం సంఖ్యలు నేర్పాం, సంకలనం కూడా నేర్పాం. ఆ విద్యార్థి వచ్చారు, ఒక విద్యార్థి ఆవర్తన సంకలనం నేర్పినప్పుడు రాలే. మనం ఇప్పుడు గుణకారం నేర్పేస్తున్నాం వాడికి. సో అప్పుడు ఏమవుతుంది? గుణకారం వాడికి అర్థం అవుతుందా? అర్థం కాదు. కాబట్టి ముందుగా వాడికి ఆవర్తన సంకలనం నేర్పి అప్పుడు గుణకారం నేర్పాలన్నమాట. సో ఈ విధంగా మనం గణితంలో భావనలు ఒకదానిపై మరొకటి ఆధారపడతాయి అనడానికి మనం ఈ ఉదాహరణ మనం తీసుకోవచ్చు అన్నమాట. రేపు మనం నెక్స్ట్ వీడియోలో అమూర్త లక్షణం ఇంకా ఉన్నాయి కదా, లక్షణాలు స్వభావం ఇంకా ఉన్నాయి, సరిచూసుకునే అవకాశం, గణిత శాస్త్ర సంకేతాలు, వీటి గురించి రేపు నేర్చుకుందాం. నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం.